హాయ్ గైస్, ఇది టీజీ పాలిసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దీంతో మనం పాస్వర్డ్ జనరేట్ చేస్తాము. మనకి కౌన్సిలింగ్లో మనము అక్కడ రిజిస్టర్ చేసిన నెంబర్కి మనకి లాగిన్ ఐడి ఇస్తారు వాళ్ళు. ఆ లాగిన్ ఐడి అండ్ ఇక్కడ జనరేట్ చేసే పాస్వర్డ్తో మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పక్కన క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, దాంట్లో లాగిన్ చేసి మనం కాలేజెస్ స్లాట్స్ పెట్టుకోవాలి, అంటే లైక్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మనము ఫస్ట్ పాస్వర్డ్ జనరేట్ చేయాలి అక్కడ ఇచ్చిన డీటెయిల్స్తో. సో ఇక్కడ ఇలా మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేశాక మనకి ఇట్లా పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి వస్తుంది. సో ఇవన్నీ ఎంటర్ చేసుకొని మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఇవన్నీ అయిపోయాక మనకి వాళ్ళు ఇచ్చిన లాగిన్ ఐడి అండ్ టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మనం ఇందాక క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో సెట్ చేసుకున్న పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాలి. సో మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఓపెన్ అవుతుంది. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఎంటర్ చేశాక ఇది ఇలా ఎంటర్ అవుతుంది. ఇలా ఎంటర్ అయినాక మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, గవర్నమెంట్ కాలేజెస్ అయితే బ్లూ కలర్ అండ్ గర్ల్స్ కాలేజు, మానిటరీ కాలేజు, ప్రైవేట్ కాలేజెస్ ఇలా కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మనము కాలేజెస్కి 1 2 3 4 అని ఇచ్చుకోవాలి. లైక్ మన ఆర్డర్ వైజ్ మనం ఆల్రెడీ లైక్ మనం సార్ట్ చేసుకున్న కాలేజెస్ ఉంటాయి కదా, ఇక్కడ డిస్టిక్ వైజ్ సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజ్ కోడ్ ఉంటుంది, ఆ మీద కోర్సెస్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్లో కాలేజ్ కోడ్ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆర్డర్ వైజ్గా 1 2 3 బేస్డ్ ఆన్ ద కోర్సెస్ అండ్ కాలేజెస్ అవన్నీ పెట్టాక మనము అక్కడ డిలీట్ ఆప్షన్, సేవ్ ఆప్షన్స్ మధ్య మధ్యలో సేవ్ చేస్తూ ఉండాలి. సేవ్ చేశాక లాస్ట్కి ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ రేపు June 30 అండ్ అప్పటి వరకు మనకి ఎడిట్ చేసుకునే ఆప్షన్స్ ఉంటుంది. ఎన్నిసార్లు అయినా లాగిన్ చేసుకొని ఇలా ఓటీపీ కొట్టి ఎంటర్ చేశాక మనము ఎడిట్ చేసుకోవచ్చు, ఆప్షన్ సేవ్ చేసుకోవచ్చు మళ్ళీ అప్పటి వరకు ఫ్రీజ్ అయ్యే వరకు. సో మనకి ఇది ఓటీపీ ఎంటర్ చేసాక ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ కావాలో ఫస్ట్ ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంజనీరింగ్ 1లో ఈ కోర్సెస్ అండ్ ఇంజనీరింగ్ 2లో ఈ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో మనకి కావాల్సిన డిస్ట్రిక్ట్స్లోని కాలేజెస్ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తే ఓన్లీ ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ వస్తాయి. సో ఇక్కడ కోడ్ కరెక్ట్గా మనం ఫస్ట్ గుర్తుపెట్టుకొని సార్ట్ చేసుకొని ఒక లిస్ట్ రాసుకోవాలి. ఆ కోడ్ ప్రకారం ఇట్లా 1 2 3 ఇక్కడ ఐఓఎస్ కాలేజ్లో నాకు ఫస్ట్ ఏఐ, తర్వాత కంప్యూటర్ సైన్స్ 1 2 ఇలా పెట్టాం కదా. సో అలా ఆర్డర్ వైజ్గా నెక్స్ట్ 3 4 5 ఆ కాలేజ్లో ఆ కోర్స్ బట్టి అలా పెట్టుకుంటూ పోవాలి. మధ్య మధ్యలో సేవ్ ఆప్షన్స్ కొట్టండి. లాగౌట్ లైక్ వెబ్సైట్ లాగౌట్ కాకుండా ఎట్ లాస్ట్ వీవ్ అండ్ ప్రింట్ అంటే మనకి ఆ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అండ్ ప్రాపర్ లాగౌట్ చేయండి. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ మనకి ఆప్షన్స్ ఫ్రీజ్ అయ్యే వరకు టైం ఉంటుంది. మనం ఎన్నిసార్లు అయినా లాగిన్ చేసి ఆప్షన్స్ ఎడిట్ చేసుకుంటూ ఉండవచ్చు. కాలేజ్ అలౌట్ అయినాక మన ర్యాంక్ బట్టి కాలేజ్ వస్తుంది.